టైటానిక్ 1997లో వచ్చిన ఈ సినిమా చూడని వారు, కనీసం ఈ సినిమా గురించి వినని వాళ్ళు ఉండరు. అంతగా పాపులర్ అయిన సినిమా ఇది. ఈ సినిమా గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విశేషాలు చెప్పుకుందామా? ఈ సినిమా డైరెక్టర్ ఒరిజినల్ టైటానిక్ని షూట్ చేయడం కోసం అట్లాంటిక్ మహాసముద్రంలో 2.5 మైళ్ళ లోతులోకి వెళ్ళి రియల్ ఫుటేజ్ తీసుకొని వచ్చాడు. గ్రేట్ కదా. ఇంతకీ ఆ డైరెక్టర్ పేరు తెలుసు కదా, అవతార్ తీసిన జేమ్స్ కెమెరాన్. ఇంకా ఈ సినిమా బడ్జెట్ సంగతికి వస్తే, దీని బడ్జెట్తో ఏకంగా ఒరిజినల్ టైటానిక్ షిప్ని తయారు చేయొచ్చు. ఒరిజినల్ టైటానిక్ షిప్ చేయడానికి $7.5 మిలియన్ అయితే, ఈ సినిమా తీయడానికైన బడ్జెట్ $250 మిలియన్. పడవ మునిగిపోయిన సన్నివేశం గురించి చెప్పాలంటే, నటీనటులందరూ చల్లటి నీళ్ళల్లో కొన్ని గంటల పాటు అలాగే ఉండిపోవాల్సి వచ్చింది న్యాచురల్ ఎఫెక్ట్ కోసం. ఈ సినిమాలో హీరో క్యారెక్టర్ పేరు జాక్. అయితే నిజంగానే టైటానిక్ షిప్లో చనిపోయిన వ్యక్తుల్లో జాక్ అనే వ్యక్తి ఉన్నాడంట. యాదృచ్ఛికం అన్నమాట. హీరోయిన్ క్యారెక్టర్ పేరు రోజ్. హీరో ఆమె నగ్న చిత్రాన్ని గీయడం ఒక ఫేమస్ సీన్. అయితే అది గీసింది డైరెక్టరే, ఏ ఆర్టిస్టో కాదు. ఎవరైతే వృద్ధురాలైన రోజ్ పాత్రలో నటించారో ఆవిడ నిజంగానే టైటానిక్ షిప్ ప్రమాదంలో మునిగిపోయి తిరిగి సేవ్ అయిన స్త్రీమూర్తి. ఆస్కార్ అవార్డులు ఎంత గొప్ప అవార్డులో తెలుసు కదా. ఈ సినిమా 11 ఆస్కార్లని గెలిచి అత్యధిక ఆస్కార్ అవార్డుని గెలిచిన సినిమాగా నిలబడి, మరో 2 గొప్ప సినిమాలైనటువంటి బెన్-హర్, లార్డ్ ఆఫ్ ద రింగ్స్ పార్ట్ 2లని సమం చేసింది. ఈ సినిమా ఎన్ని ప్రొడక్షన్ హౌస్లలో రిజెక్ట్ అయిందో, ఎన్నిసార్లు మధ్యలో ఆపేశారో లెక్కలేదు. ఇంకా ఇలాంటి చాలా విశేషాలు ఈ సినిమాకి సంబంధించినవి ఉన్నాయి. మీకు ఇంట్రెస్టింగ్గా అనిపిస్తే కామెంట్ చేయండి, నెక్స్ట్ వీడియోలో చెప్పుకుందాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సినిమా స్టోరీ.